సుళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నేలవల సుబ్రహ్మణ్యం, తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి మరియు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు. వేనాటి సతీష్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని, ఎవరిని కూడా దూరం చేసుకోమని, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న మీరు తెలుగుదేశం పార్టీలో ఫ్రీడమ్ గా ఉండొచ్చని తెలిపారు. నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ పార్టీ దొంగల పార్టీ అని అడిగితే కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయడం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తెలియదని, ప్రతి ఒక్కరూ కష్టపడి సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని చంద్రబాబు నాయుడుకి బహుమతిగా ఇవ్వాలని పార్టీ శ్రేణులకు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఒక క్యాడర్ బేస్డ్ పార్టీ, ఒక కుటుంబం లాంటి పార్టీ, ఒక ప్రిన్సిపల్ గల పార్టీ, ఒక క్రమశిక్షణ గల పార్టీ. వైసీపీలో జరిగిన అరాచకాలు, వైసీపీ పద్ధతులు తెలుగుదేశం పార్టీలో ఉండవు, మనందరికీ తెలుసు. వీటన్నిటికీ ఇమిడి మనందరితో ఎదుర్కొంటేనే ఈ నియోజకవర్గంలో కానీ, లేకపోతే వైసీపీ దాడులను మనం తిట్టుకోవకపోతే మనం ఇబ్బంది పడుతుంది. కాబట్టి మనం కూడా వైసీపీ దళితాన్ని ఎక్కడికక్కడ కట్టడి చేసి నాయకుల యొక్క సహాయ సహకారాలు తీసుకుని మనం కూడా సిద్ధపడాలని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఎన్నికలు చాలా ఒక కురుక్షేత్ర సంగ్రామంలో జరగబోతాయి. మరి వాళ్ళకి డబ్బు ధనబలం ఉంది, వాళ్ళకి మనకు ప్రజాబలం ఉంది. మరి ధనబలం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పుడు గెలిచిన దాఖలాలు ప్రజాబలం లేదు. మరి మనము ప్రజలు మన అప్పుడు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుతా ఉన్నారు. కాబట్టి మనం కూడా ఈ పరిస్థితుల్లో మనం కూడా తెలుగుదేశం పార్టీకి మరి ప్రజలకు కూడా తెలియజేసి, సూపర్ 6 అనేది భారతదేశంలో ఎవరు కూడా ప్రవేశపెట్టిన పథకాలని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. ఇవి కార్యకర్తలు ప్రజలకు తీసుకెళ్లి ప్రజలకు మెప్పించి తెలుగుదేశం పార్టీ వైపు మళ్లించుకోవాల్సిందిగా మీకు అందరికీ మనం చేసుకుంటూ, ఈరోజు తెలుగుదేశం పార్టీలో వైసీపీ నుంచి పెట్టి ఇంకా ఇది ఆరంభం కాదు, ఇది అంతం కాదు, ఇది ఆరంభం, ఇది ఆరంభం. ఇంకా చాలా చర్చలు ఉన్నాయి. తొందరలో దడలో చేస్తారు, మరి అదేవిధంగా ఇంకొక మండలంలో చేస్తారు. అనేక మండలంలో తెలుగు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరేదానికి సిద్ధంగా ఉంటారు. ఇక మనం గెలుపు నల్లేరు మీద నడికే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా మనం ఇప్పటి నుంచి మరి విస్మరించుకుంటా, మరి ఏదో గెలిచిపోతామని చెప్పి అపోహలు పడకుండా కష్టపడి గెలిపించాలని, కష్టపడి